వెమ్లవాడ పోలీస్ స్టేషన్ ముందు నుంచి భగవంతరావు నగర్ ప్రభుత్వ పాఠశాల వరకు సీసీ రోడ్ నిర్మాణంలో అధికారులు చిత్తశుద్ధి లేదని బీజేపీ నాయకులు రేగుల శ్రీకాంత్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ వెమ్లవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి భగవంతరావు నగర్ వీఐపీ రోడ్డుగా పిలిచే ఈ రోడ్లో అకాల వర్షాల వల్ల నీరు నిలిచిపోయి ఇటువైపు వచ్చే ప్రజలు భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముందుగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి సీసీ రోడ్డు వేయాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్డు నిర్మాణం చేసిన ఈ ప్రాంత ప్రజలకు గాని వాహనదారులకు ఉపయోగం ఉండదని అన్నారు. వర్షాకాలంలో పూర్తిగా ఒక చిన్నపాటి కల్వట్టుగా ఈ రహదారి మారుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించి సీసీ రోడ్డు వేయాలని కోరారు. ఈరోజు భగవంతరావు నగర్లో పోలీస్ స్టేషన్ నుంచి మన ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వరకు రోడ్డు వేస్తున్నారు. గతంలో మనం చూసినాం, ఒక చిన్న వర్షం పడ్డ ఇక్కడ మొత్తం ఒక చెరువు కుంటలా అయిపోతుంటుంది. అంటే దానికి మెయిన్ కారణం డ్రైనేజ్ వ్యవస్థ. మీకు గతంలో నుంచి కూడా నేను కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చిన, మనం ఫస్ట్ మొదలు పెట్టుకోవడం కొన్న ఏళ్ళు మొదలు పెట్టుకోవాలి. అంటే అయితే ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఆ కొన వేళ్ళ నుంచి క్లియర్ చేసుకుంటా వస్తే అది వర్షపు నీరు అనేది ఆగది, డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగుంటుంది. అది ఇడిచిపెట్టి రోడ్లు భక్తుల కోసం రోడ్లు అని చెప్పి వెంటనే ఆ రోజు ఎలక్షన్ టైంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసినారు. ఓకే, మేము స్వాగతిస్తాం, భక్తుల కోసం మీరు ఏది చేసినా మేము స్వాగతిస్తాం. సైమల్టేనియస్లీ ఈ రోడ్డు కూడా ఈ డ్రైనేజ్ కూడా మీరు చూడండి, రోడ్డు వేస్తున్నప్పుడు మొత్తం వర్షపు నీటితో ఒక శామకుట చెరువులా మారిపోతుంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ రోడ్డు వేసినా కూడా లాభం లేదు. మీరు ఆ డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్ చేయండి అని చెప్పి ప్రతి కౌన్సిల్ మీటింగ్లో మా అమ్మ కౌన్సిలర్ గారు మాట్లాడుతున్నారు. మేము కూడా వార్తాపత్రికలు కూడా ఇస్తున్నాం, న్యూస్ కూడా ఇస్తున్నాం, సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం మా బాధ. ఆ డిస్ప్యూట్లో ఉన్న ముందు డ్రైనేజీ సమస్య పరిష్కారం చేసి రోడ్డును చూడండి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా ఇవ్వరాక వచ్చి మాట్లాడినారు. వాళ్ళు ఈ వేసిన డ్రైనేజ్ సిస్టమే కరెక్ట్ లేదు. ఇక్కడ అప్పుడు గతంలో బీఆర్ఎస్ టైంలో వేసిన ఈ కల్వర్టు మధ్యలో అయితే ఏది ఉన్నదో అక్కడ వాటర్ ఆగి పొంగి పొర్లుతుంది. ఇది మొత్తం డౌన్. నేను వాళ్ళకు కూడా కాంట్రాక్టర్ గారు చెప్తున్నా, నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న లెవెల్ తీసుకొని ఇక్కడ వరకు ఒకటే లెవెల్ చూసి ఒక స్ట్రేట్గా కనబడేటట్టు వాటర్ డ్రైనేజ్లో పడేటట్టు చూడండి, మీకు సహకరిస్తాం. కానీ ఇప్పుడు ఎటుగాక ఇష్టం ఉన్నట్టు వేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తున్నాం. ప్రజల కోసమే మీదంతా చేసేది, మీరు స్వాగతిస్తారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారని మేము ఈ సిటీ కేబుల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం.